పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని దేవునిపల్లి, కొద్రుపాక, నారాయణపూర్, చిన్న కల్వల గ్రామాలలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని, రైతులు దళార్లను నమ్మి మోసపోవద్దని, ధాన్యం కొనుగోలు కేంద్రంలోని వడ్లను అమ్ముకొని మద్దతు ధర పొందాలన్నారు. రైతులందరికీ 500 రూపాయల బోనసు, వడ్ల కటింగ్ లేకుండా కొనుగోలు చేసిన తర్వాతనే రైతులు ఆర్థికంగా బలపడుతున్నారని అన్నారు. రైతులు ఎక్కువగా కాలువల ద్వారానే పంటలు సాగు చేస్తున్నారని, అలాంటి కాలువలో చెత్త చెదరం వేసి కాలువలో నీటి సరఫరా జరగకుండా చేస్తున్నారని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదని అన్నారు. అలాగే గ్రామాలలో ట్రాక్టర్లు కేజీలతో వెళ్లడం ద్వారా రోడ్లు ధ్వంసమవుతున్నాయని, అలా వెళ్లే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రైతు ఫస్ట్ టైం ఇది అంటే హిస్టరీలో మేల్ ఫీమేల్ ప్యాడీ వచ్చిన చర్య ఇప్పటి నుండి ఇప్పటి వరకు ఇటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఓపీకి సంబంధించి మరి గతంలో రైతులే బతిలాడే పరిస్థితి లేదు. ఇవాళ గతంలో 2400 ఉంటే ఇవాళ ఆ రైతుకు మేము కూడా 500 కలిపి దగ్గర 3000 ఇస్తామని చెప్పి ఇవాళ ప్రకటించడం జరిగింది. అంటే ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల పట్ల తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయంతో ఇవాళ రైతులకు పెద్ద ఎత్తున లాభం జరగడం, రైతులకు అన్ని విధాలుగా అందరూ కూడా రైతు పాట పాడడం, అంతకుముందు రైతు పోయి బతిలాడుకునే పరిస్థితి నుంచి ఇవాళ రైతే డిమాండ్ చేసే పరిస్థితి వచ్చిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం. అదే కాదు, ఇవాళ వాటితో పాటు ఏదైతే మన ప్రాంతంలో ఏది మన పెద్దపల్లి నియోజకవర్గం కావచ్చు, లేకుంటే ఇంకా బయట ఇతరత్ర కానీ ఆనాడు మన కాన్స్టిట్యూన్సీ చూసుకున్నప్పుడు ప్రతి సెంటర్లో ప్రతి దగ్గర మరి 8 కిలోలు, 10 కిలోలు, 12 కిలోలు మరి వరి ధాన్యం కట్ చేసినారు. ఇప్పటికీ చిన్న కాలంలో 3.5-4 ఎకరాల 100 క్వింటాల వడ్డ వెళ్తే యావరేజ్ వడ్డ కింట 100 క్వింటాలు వెళ్తాయి. సరే, ఈ ఏసంగి పంట అయితే సరే. ఈసారి ఇంకా ఏంటంటే విచిత్రం ఏంటంటే గొప్పతనం ఎన్నడూ లేని విధంగా ప్రతి రైతుకు దొడ్డు వాటిని కూడా 40, 42, 45, 47 కొంతమంది 50 కూడా అయితే నేనే విచిత్రపడ్డా అక్కడక్కడ చూస్తుంటాను. ఇవాళ సన్నవాట్లు అయితే 55 నుండి 60 బస్తాలు, అంటే 70 కిలోల బస్తాలు. అంటే ఇంత పెద్ద ఎత్తున పంట వండడం అనేది అది చాలా గొప్ప విషయం. మరి దాంతోపాటు మరి ఏదైతే మన ఈ చిన్నకారులు కావచ్చు, రెబ్బెల్లిపల్లి కావచ్చు, నారాయణపూర్ వారు కావచ్చు, తర్వాత అటున్న చిన్నకారులు ఉన్న కింద ఉన్న ఉప్పరిపల్లి కావచ్చు, ఇటున్నటువంటి దస్తగిరిపల్లి కావచ్చు, పెద్ద పొంకూరు కావచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా ప్రతిసారి వాటర్కి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఈసారి పోయినసారి కూడా ఇచ్చినాం, ఈసారి ఇంకా బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చాం. అంటే ఇక్కడ ఏ రైతుకు కూడా ఒక ఇంచు భూమి కూడా ప్రాబ్లం రాకుండా రైతులు నీళ్ళకి ఈ టైంలో నీళ్ళు వస్తే బాగుండని మనసు అనుకుంటే ఆ టైంకి నీళ్ళు ఇప్పించాం. తర్వాత అప్పుడు ఏదో బహిరంగ సభ జరిగిందో ఆ బహిరంగ సభలో అప్పటి ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పడం జరిగింది, మేము ఏసంగి పంట కూడా రైతులకు బోనస్ ఇస్తూ ఉన్నాం, బోనస్ ఇవ్వబోతా ఉన్నాం అని చెప్పి. అయితే ఇచ్చిన మాట ప్రకారంగా మరి ఈ సీజన్లో కూడా సన్నవాళ్లకు ప్రభుత్వం బోనస్ ఇస్తూ ఉంది. అయితే వీటితో పాటు ఇప్పుడు పెద్ద ఎత్తున మరి ఇవాళ మేల్ ఫీమేల్ కానీ, అదేవిధంగా ఓపీ సన్నధాన్యాన్ని, సన్నధాన్యాన్ని కానీ పెట్టడం. మరి ఎప్పుడైతే ప్రభుత్వం సన్నవాళ్ళకి ఏసంగి కూడా బోనస్ ఇస్తామని చెప్పి ఎప్పుడైతే ప్రకటన చేసింది, మరి గతంలో మేల్ ఫీమేల్ సీడ్ వాటి కోసం మరి రైతులే పోయి వాళ్ళని బతిలాడుకునేటువంటి పరిస్థితి. ఇవాళ మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు సింజంట కానీ, బేరు కానీ, కావేరి కానీ, తర్వాత విఎన్ఆర్ కానీ, అదేవిధంగా మరి ఇంకా చాలా రకాలుగా ఏదైతే ఉన్నాయో మరి వాటికి సంబంధించి వాళ్ళ ఈ సన్న రకానికి బోనస్ ఏసంగి కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించగానే ఇవాళ ఏ కంపెనీ మేల్ ఫీమేల్కి సంబంధించిన ఏ కంపెనీ కూడా మరి రైతుల దగ్గరికి వచ్చి బతిలాడి మీరు మా సీడ్ పెట్టండి అని చెప్పి 2000 నుండి 5000 రూపాయలు క్వింటల్కి పెంచడం జరిగింది ఫస్ట్ టైం. అంటే ఇంత పెద్ద ఎత్తున పెంచడం అసలు ఈ ప్రాంతంలో మేల్ ఫీమేల్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు జరిగినప్పటి నుంచి చరిత్ర గత 30 సంవత్సరాల నుంచి ఎన్నడూ కూడా 500,000కి ఎక్కువ పెంచిన సందర్భం లేదు. ఇవాళ ప్రభుత్వం బోనస్ ప్రకటించగానే మరి మేల్ ఫీమేల్కి సంబంధించి పెద్ద ఎత్తున రేట్లు పెంచడం,
మరి ఆ సీడుకు సంబంధించిన యజమాన్యమే వాళ్ళ కింద పనిచేసే ఏజెంట్లను తీసుకొని రైతుల దగ్గరికి వచ్చి రైతులను బ్రతిమిలాడి రైతులతో ప్రాధేయపడి మీకు సంబంధించి ఎకరాకు ఒక ఇన్ని క్వింటాలు వెళ్తుంది. ఒకవేళ ఏదైనా కారణంతో వెళ్ళకుంటే మీకు ఎకరానికి 70,000, 80,000, 90,000 మేమే మీకు డబ్బులు ఇస్తాం, మాదే బాధ్యత అని చెప్పి ఇవాళ ప్రతి రైతుకు ఆ సంబంధించిన కంపెనీ